ఇంకా చెప్పండి. 'అందశ్రీ' గారితో మీకున్న అనుబంధం మరియు 'సాయి చంద్' గారితో గూడా అనుబంధం ఎలా ఉంది? తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి ప్రతి ఒక్కరితో అంటే కళాకారులందరూ ఒక కుటుంబంలాగా ఉండి తెలంగాణ ఉద్యమ సందర్భంలో మూవ్ అయింది అందరం చూసాము. అందశ్రీ గారు సాయి చంద్ గారితో చాలా పెద్ద వయసు కాబట్టి, తండ్రి వయసు కాబట్టి ఆ రకమైన రీతిలోనే ఏదన్నా ఉన్నా కూడా నువ్వు అద్భుతంగా పాడతావు, నీ గాత్రం చాలా బాగుంటుంది. లేదు సాయి అనేక సందర్భంలో జయ జయ హే తెలంగాణ పాట పాడినప్పుడు కూడా, రాష్ట్రగీతం పాడినప్పుడు కూడా చాలా బాగా పాడతావు, దాంట్లో సాకి చాలా అద్భుతంగా ఇస్తావని ప్రశంసించడం అవన్నీ కూడా ఉండేవి. ఒకసారి ఉద్యమ సందర్భంలో వెళ్తున్నప్పుడు కలిసి కారులో ప్రయాణం చేయడము, ఎవరు అంటే నన్ను పరిచయం చేయడం, అనేక విషయాలు మాట్లాడడం ఇది కూడా ఎందుకంటే తెలంగాణ జరిగింది. ఉద్యమంలో ఇద్దరిది కూడా చాలా క్రియాశీలక పాత్ర ఉండడం అనేది జరిగింది. అంటే తెలిసిందే, ధూమ్ధామ్ సందర్భంగా అనేక మంది కళాకారులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు పాత్ర పోషించడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అద్భుతమైన పాటలండి, ఒకటని చెప్పలేము. అనేక పాటలు అందరూ వినే ఉంటారు. మెయిన్గా నాకు బాగా అనిపించే పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడా అనే పాట నాకు చాలా, అంటే మనిషికి ప్రతీకగా ఉంది కాబట్టి ఆ పాట నాకు చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే ఆ కుటుంబాన్ని, ఇక నేను ఆ విషయాన్ని ఎందుకంటే పర్సనల్లీ నేను ఆ బాధ ఫేస్ చేసిన కాబట్టి, కుటుంబంలో ఒక విషాదం జరిగితే ఎలా ఉంటుందో ఆ బాధను భరించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి, సరే ఎవరెంత ధైర్యం ఇచ్చినప్పటికీ ఆ పెయిన్ జీవితాంతం ఉండేది. ఈ కళాకారులకు ఇంకా కొంత గొప్ప ఆయుష్ ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఇలా జరగడం మాత్రం చాలా బాధాకరం. ఇంకా చెప్పండి. 'అందశ్రీ' గారితో మీకున్న అనుబంధం మరియు 'సాయి చంద్' గారితో గూడా అనుబంధం ఎలా ఉంది? తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి ప్రతి ఒక్కరితో అంటే కళాకారులందరూ ఒక కుటుంబంలాగా ఉండి తెలంగాణ ఉద్యమ సందర్భంలో మూవ్ అయింది అందరం చూసాము. అందశ్రీ గారు సాయి చంద్ గారితో చాలా పెద్ద వయసు కాబట్టి, తండ్రి వయసు కాబట్టి ఆ రకమైన రీతిలోనే ఏదన్నా ఉన్నా కూడా నువ్వు అద్భుతంగా పాడతావు, నీ గాత్రం చాలా బాగుంటుంది. లేదు సాయి అనేక సందర్భంలో జయ జయ హే తెలంగాణ పాట పాడినప్పుడు కూడా, రాష్ట్రగీతం పాడినప్పుడు కూడా చాలా బాగా పాడతావు, దాంట్లో సాకి చాలా అద్భుతంగా ఇస్తావని ప్రశంసించడం అవన్నీ కూడా ఉండేవి. ఒకసారి ఉద్యమ సందర్భంలో వెళ్తున్నప్పుడు కలిసి కారులో ప్రయాణం చేయడము, ఎవరు అంటే నన్ను పరిచయం చేయడం, అనేక విషయాలు మాట్లాడడం ఇది కూడా ఎందుకంటే తెలంగాణ జరిగింది. ఉద్యమంలో ఇద్దరిది కూడా చాలా క్రియాశీలక పాత్ర ఉండడం అనేది జరిగింది. అంటే తెలిసిందే, ధూమ్ధామ్ సందర్భంగా అనేక మంది కళాకారులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు పాత్ర పోషించడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అద్భుతమైన పాటలండి, ఒకటని చెప్పలేము. అనేక పాటలు అందరూ వినే ఉంటారు. మెయిన్గా నాకు బాగా అనిపించే పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడా అనే పాట నాకు చాలా, అంటే మనిషికి ప్రతీకగా ఉంది కాబట్టి ఆ పాట నాకు చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే ఆ కుటుంబాన్ని, ఇక నేను ఆ విషయాన్ని ఎందుకంటే పర్సనల్లీ నేను ఆ బాధ ఫేస్ చేసిన కాబట్టి, కుటుంబంలో ఒక విషాదం జరిగితే ఎలా ఉంటుందో ఆ బాధను భరించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి, సరే ఎవరెంత ధైర్యం ఇచ్చినప్పటికీ ఆ పెయిన్ జీవితాంతం ఉండేది. ఈ కళాకారులకు ఇంకా కొంత గొప్ప ఆయుష్ ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఇలా జరగడం మాత్రం చాలా బాధాకరం.